నమస్తే మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు ఉన్నారు అన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ వైపు చూస్తుంది ఇయాల మీరు ఉద్యమకారులు నవీన్ యాదవ్ కు మద్దతుగా ఇచ్చారు గత 10 సంవత్సరాల్లో ఉద్యమకారులకు ఎటువంటి న్యాయం జరగలే 10 సంవత్సరాల న్యాయం జరగకపోగా తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చి 1200 ఆత్మ బలిదానాల మీద వచ్చినటువంటి పార్టీ టిఆర్ఎస్ తెలంగాణను తీసేసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే తెలంగాణ ఉద్యమకారులను ముందబెట్టింది కేసీఆర్. ఇంకా దానికి సంబంధం ఏముంటది? తెలంగాణకు సంబంధం లేకుండానే ఆయన పరిపాలన చేసిండు. తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలే. కేవలం ఆయన కుటుంబము ధనార్జన తప్ప ఇంకో మార్గం లేనే లేదు. అంటే ఇప్పుడు మీరు ఉద్యమకారులు ఉద్యమాలు లేచి తెలంగాణ తెచ్చినామని మీరు అంటున్నారు. సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా కేసీఆర్ అంటున్నాడు. మరి ఎవరిది నమ్మచ్చు? ఇక్కడ ఎన్నిసార్లు నడుపుకున్నాడు తలకాయ? ఎన్నిసార్లు? ఒక్కసారి మనిషి పుడతాడు, ఒకటేసారి చస్తాడు. ఆయన ఎన్నిసార్లు చచ్చిండు, ఎన్నిసార్లు పుట్టిండు? దశావతారం ఆయన. అన్ని బోకస్ మాటలు. మొత్తము తెలంగాణను మొత్తము సర్వనాశనం చేసి కుటుంబ పాలన చేసి వాళ్ళ కుటుంబ ధనార్జన చేసిండు తప్ప ఏం లేదు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తానడు, చేసిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు, ఇచ్చిండా? ట్రైబల్స్ కి 3 ఎకరాల భూమి ఇస్తానడు, ఇచ్చిండా? ఆయన ఏ హామీని కూడా ఫుల్ఫిల్ చేయలేడు. ఇలా 6 గ్యారెంటీల గురించి మాట్లాడతాడు దొంగలాగా. అంటే ఇప్పుడు గతంలో అంటే శ్రీకాంతాచారి చనిపోయిండు తెలంగాణ కోసం. వాళ్ళ తల్లికి కనీసం ఎమ్మెల్సీ పదవి కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇవ్వని పరిస్థితి. ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, ఎమ్మెల్యే గారు. ఇలా వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని గెలిపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు ఉద్యమకారులకు అంత చిన్న చూపు? నేను 2 విషయాలు చెప్తున్నా. నేను శ్రీకాంతాచారి శంకరమ్మను పెట్టి, ఆమె ఒక ఎలుక లాంటి మనిషి, చిన్న మనిషి. ఆమెకు డైరెక్ట్ నామినేట్ ఇయ్యనికి నాకు దొరకలేదా? వీళ్ళ కుంచులు మోషణలకు, వీళ్ళ సంచులు మోషణలకు, వీళ్ళకి పెగ్గులు మోషణలకు, వీళ్ళకి సోడాలు కలిపిన వాళ్ళకి ఇచ్చిండు. కానీ శంకరమ్మకు నామినేట్ ఇవ్వచ్చు కదా. ఏనుగు మీద ఏనుగు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎలుక గెలుస్తుందా? అది ఎంత సమంజసం? అది అంటే అవమానం చేస్తున్నాడు. ఈయన గెలువండి, మీరు ఉద్యమకారులు కదా, ఈయన మీద గెలువండి అని అవమానం రీతి లోపల ఉద్యమకారులను అవమానం చేసిండు తప్ప, ఎగతాళి చేసిండు తప్ప. మరి ఇలా మాగంటి సునీత గారికి నేనున్నా, ఒకవేళ ఆమెను గెలిపిస్తే నేను చూసుకుంటే ముందట అని చెప్పేసి అంటున్నాడు కదా అన్న. సెంటిమెంట్ అనేది తెలంగాణలో పొడగొట్టిందే కేసీఆర్. పాలేరులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోయిందా? పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోయిందా లేదా? అప్పుడు పెట్టినప్పుడే వీడు సెంటిమెంట్ ని కథం పెట్టేసాడు. అక్కడ నారాయణఖేడ్లో కిషారెడ్డి గారు చనిపోయాడు, అక్కడ పోటీ పెట్టి సెంటిమెంట్ ను చంపేసాడు. ఇంకా సెంటిమెంట్లు ఆడున్నాయి తెలంగాణలో? సెంటిమెంట్లు పోయినాయి. ఏం చెప్తారు మరి? ఉద్యమకారులు అందరూ ఏకమయ్యారు, నవీన్ యాదవ్ కు మద్దతుగా తిరుగుతున్నారు. ఎట్లా సపోర్ట్ ఎట్లా ఉంది మీది? నేను 2 విషయాలు చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల్లో పథకం లోపల రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కానప్పటికీ, రేవంత్ తెలంగాణ ఉద్యమం చేయనప్పటికీ ఉద్యమకారులను గుర్తించి 250 గజాలు 6 గ్యారంటీల్లో పెట్టినప్పుడే రేవంత్ మీద ప్రేమ తెలంగాణ ప్రజలకు ఏర్పడ్డది, తెలంగాణ ఉద్యమకారులకు ఏర్పడ్డది. 60-70 వేల మంది నిరంతర 14 సంవత్సరాలు పనిచేసిన ఉద్యమకారులంతా, వాళ్ళ కుటుంబాలు మొత్తం సంబంధించిన వాళ్ళంతా గవర్నమెంట్ తెలంగాణ, ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిందే మార్జిన్ తోని తెలంగాణ ఉద్యమకారులు 250 గజాలు పెట్టినప్పుడే రేవంత్ మీద ప్రేమ బొర్లింది. అంటే గతంలో తెలంగాణ ఉద్యమకారుడు గద్దరన్నను కూడా 3 గంటల సేపు ప్రగతి భవన్ ముందట నిలబెట్టిన రోజులున్నాయి. ఇవాళ ఉద్యమకారుల గురించి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఏం సంగతి అన్నట్టు? నేను 2 విషయాలు చెప్తున్నా. వాళ్ళు ఎవరు ఏ గొడుగు పడితే మేము ఆ గొడుగు పడదాం, దాని కిందికి వెళ్దామని చూస్తారు. కానీ వాళ్ళ కపట ప్రేమ సర్వనాశనం అయిపోయింది. మీకు మేము ఎంపీ ఎలక్షన్ లో అర్థం కాలేదా? కొన్ని జాగాలలో 3rd ప్లేస్ కు పడిపోయారు, ఒక్క సీటు కూడా రాకపోయా. 2nd ప్లేస్ కు కొన్ని జాగాల్లో పడిపోయారు. ఏడున్నాయి వాళ్ళ ఓట్లు? ఇంకా వాళ్ళు కథమైపోయారు. వాళ్ళు గద్దరన్నకు 3 గంటలు కూర్చోబెట్టి అపాయింట్మెంట్ అయితే తీయాలి కదా. సరే, ఆయనకు ప్రాబ్లం ఉందో, ఇంకెక్కడన్నా పని ఉందో, ఏదైనా ప్రోగ్రామ్ ఉందో, ఇంట్లో కన్నా పిలుచుకోవాలి కదా. ఆ గేట్ దగ్గర ఎందుకని ఇంట్లోకి పిలుచుకొని 3 గంటలకైనా అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇస్తా? నాకు ఏం అవసరం? ఆయన పాట పాడకపోతే, ఈ గజ్జ కట్టకపోతే, తెలంగాణ ఉద్యమకారులు పెరగకపోతే, తెలంగాణ ఉద్యమ పాటల రక్తి కట్టించకపోతే, తెలంగాణ కళాకారులు లేకపోతే ఎక్కడ తెలంగాణ? ఏట్ల తెలంగాణ అని చేసిండు వీడు. మొత్తం వచ్చి 10 సంవత్సరాల సర్వనాశనం చేసిండు. ఉద్యమకారులను సర్వనాశనం చేసి ఒక్కొక్కరు ఇలా చనిపోతున్నారు. వాళ్ళు మొన్న విలియం చనిపోయింది, 1969 ఉద్యమకారుడు. ఎంత ఘోరం అంటే మొత్తం
అతి దారుణ్యం. ఇప్పుడు 14 సంవత్సరాలు పనిచేసినట్టే వాళ్ళ జీవితం కోల్పోనట్ట 14 సంవత్సరాల వాడు ఏడ పని చేసినా వాని జీవితంలో కొంత వెసులుబాటు ఉంటుందా ఉండదా? 14 సంవత్సరాలు ఏకదాటిగా 2001 నుంచి 14 వరకు, 96 నుంచి 2001, 2001 నుంచి 2009, 2009 నుంచి 2014 వరకు 3 దఫాలుగా ఉద్యమాలు లేపి తెలంగాణను సాధించే వరకు కూడా విశ్రమించని వీరులు ఈ 70 నుంచి 80 వేల మంది ఉద్యమకారులు. జిల్లాల వారీగా, మండలాల వారీగా మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని రక్తి కట్టించి ప్రతి తెలంగాణ సమాజానికి నేర్పిందే తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఎందుకు కావాలి, దాని ఆవశ్యకత ఏమిటి, వస్తే ఏమైతుంది, మన నిధులు మనకొస్తాయి, మన నీళ్లు మనకొస్తాయి, మన ఉద్యోగాలు మనకొస్తాయి, మన ప్రమోషన్లు మనకొస్తాయి అని చెప్పి తెలియజెప్పి ఈ టీడీపీ ప్రభుత్వాన్ని ఒకసారి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2 సార్లు ఢీకొన్న చరిత్ర ఉద్యమకారులది. నాయకులకు పాఠాలు నేర్పింది ఉద్యమకారులు, నాయకులను పరిపాలన ఎట్లా చేయాలని చెప్పింది ఉద్యమకారులు, మనం ఎట్లా కొట్లాడాలని చెప్పింది ఉద్యమకారులు. 2 సార్లు 25 మందిని గెలిపించుకున్నారు, ఒకటోసారి 10 సార్లు, ఒకసారి 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులు లేకుండా నాయకులు, తెలంగాణ నాయకత్వమే లేదు. తెలంగాణను మొత్తం భ్రష్టు పట్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.